నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు తెల్లవారుజాము నుంచి జనం పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారు వృషభ వాహనంపై కోవెల నుంచి కళ్యాణ మంటపానికి విచ్చేశారు. అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. సాధారణంగా శైవ క్షేత్రాలలో రాత్రివేళల్లో కళ్యాణం జరుగుతుంది. కానీ చెరువుగట్టులో మాత్రం ఏటా రథసప్తమి సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తారు. స్వామివారికి తలంబ్రాలు సమర్పించేందుకు భక్తులు పోటీపడ్డారు. అంచనాకు మించి రావటంతో భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు. గట్టుపైకి ఘాటు రోడ్లు నిర్మిస్తామని, ముఖ్యమంత్రిని తీసుకువచ్చి ఆలయం అభివృద్ధికి మరింతగా తోడ్పడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. స్వామివారికి సాయంత్రం తెప్పోత్సవం, ఆదివారం శేషవాహనంపై ప్రత్యేక సేవ, సోమవారం అగ్నిగుండాలు, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 21వ తేదీన జరిగే గ్రామోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.